ఈ రోజు కరెంట్ అఫైర్స్ చూసేద్దాం. పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ప్రాజెక్ట్ డైరెక్టర్ గా వంశీ రామ్మోహన్ బుర్రా నియమితులయ్యారు. పబ్లిక్ ఎంటర్ప్రైజెస్ సెలక్షన్ బోర్డ్ 10 మందిని ఇంటర్వ్యూ చేసి ఈయన్ను ఎంపిక చేసింది. వంశీ రామ్మోహన్ ప్రస్తుతం పవర్ గ్రిడ్ టెలి సర్వీసెస్ సీఈఓగా సేవలను అందిస్తున్నారు. పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ అనేది కేంద్ర విద్యుత్ మంత్రిత్వ శాఖకు సంబంధించిన ప్రభుత్వ రంగ సంస్థ. దీని ప్రధాన కార్యాలయం గురుగ్రామ్లో ఉంది. 1989 అక్టోబర్ 23న నేషనల్ పవర్ ట్రాన్స్మిషన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ దీన్ని స్థాపించారు. 1992లో పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ గా మార్చారు. పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ప్రధానంగా భారతదేశంలోని వివిధ రాష్ట్రాల మధ్య విద్యుత్ సరఫరా వ్యవహారాలను పర్యవేక్షిస్తుంది. ప్రస్తుతం ఈ సంస్థకు మహారత్న హోదా ఉంది. అమెరికాలో భారత రాయబారిగా వినయ్ క్వాత్రా నియమితులయ్యారు. 1988లో ఐఎఫ్ఎస్ అధికారిగా విధుల్లో చేరిన వినయ్ క్వాత్రా వివిధ హోదాల్లో పనిచేశారు. 2017 ఆగస్టు నుంచి 2020 ఫిబ్రవరి వరకు ఫ్రాన్స్, 2020 మార్చి నుంచి 2022 ఏప్రిల్ వరకు నేపాల్లో భారత్ రాయబారిగా ఉన్నారు. ఆ తర్వాత 2022 మే 1 నుంచి 2024 జూలై 14 వరకు విదేశీ వ్యవహారాల శాఖ కార్యదర్శిగాను బాధ్యతలు నిర్వర్తించారు. ఇంతకుముందు అమెరికాలో భారత రాయబారిగా ఉన్న తరుణ్ జిత్ సంధు జనవరిలో పదవి విరమణ చేశారు. అప్పటి నుంచి ఆ స్థానం ఖాళీగా ఉంది. యుఎన్ వాటర్ కన్వెన్షన్ లో చేరిన 53వ సభ్య దేశంగా ఐవరీ కోస్ట్. యుఎన్ వాటర్ కన్వెన్షన్ లో చేరిన 10వ ఆఫ్రికన్ దేశం ఐవరీ కోస్ట్. సుమారు 30 మిలియన్ల జనాభాతో ఉన్న ఐవరీ కోస్ట్ ఘనా, రూర్కినా ఫాసో, మాలి, గినియా, లైబీరియాతో పాటు సిమోరా లియోన్ దేశాలతో 8 సరిహద్దు నదీ పరీవాహక ప్రాంతాలను పంచుకుంటుంది. వేగవంతమైన జనాభా పెరుగుదల, పట్టణీకరణ, కరువు, వరదల వంటి వాతావరణ మార్పుల ప్రభావాల కారణంగా ఈ దేశాలలో నీటి వనరుల కొరత ఏర్పడింది. యుఎన్ వాటర్ కన్వెన్షన్ లో చేరడం వల్ల నీటి సమస్యలను ఎదుర్కోవడంలో మెరుగైన ప్రాంతీయ సహకారం లభిస్తుంది. యుఎన్ వాటర్ కన్వెన్షన్ 1996లో అమల్లోకి వచ్చింది. సరిహద్దు జలాలపై దేశాల మధ్య సహకారాన్ని ప్రోత్సహించడం, ప్రతికూల ప్రభావాలను నిరోధించడం ఈ కన్వెన్షన్ లక్ష్యం. ప్రధానమంత్రి స్వనిధి పథకంలో ఉత్తమ పనితీరు కనబరుస్తున్న రాష్ట్రంగా మధ్యప్రదేశ్ అగ్రస్థానంలో ఉంది. పట్టణ వీధి వ్యాపారులకు కొలేటరల్ ఫ్రీ లోన్లతో సమర్థవంతంగా మద్దతునిచ్చినందుకు పీఎం స్వనిధి పథకం కింద మధ్యప్రదేశ్కు బెస్ట్ పర్ఫార్మింగ్ స్టేట్ అవార్డు లభించింది. 2020 జూన్లో ప్రారంభించిన ఈ పథకం పట్టణ వీధి వ్యాపారస్తులకు 50,000 వరకు పూచీకత్తు రహిత రుణాలను అందిస్తుంది. బెస్ట్ పర్ఫార్మింగ్ స్టేట్స్ ఇంటర్నేషనల్ అండ్ బెస్ట్ ప్రాక్టీసెస్ అవార్డ్ కేటగిరీలో అస్సాం 2వ స్థానంలో నిలిచింది. అత్యుత్తమ పనితీరు కనబరిచిన అర్బన్ లోకల్ బాడీగా మున్సిపల్ కార్పొరేషన్ ఆఫ్ ఢిల్లీ అగ్రస్థానంలో నిలిచింది. బృహత్ బెంగళూరు మహానగర పాలికే, అహ్మదాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఆ తర్వాతి స్థానాల్లో నిలిచాయి. మెంచు గొంజాలెజ్ కు గాంధీ మండేలా అవార్డ్. గ్వాటెమాలాకు చెందిన మానవ హక్కుల ఉద్యమకారిణి రిగోబెర్టా మెంచుటుమ్, మెక్సికో రాజకీయ నేత, వ్యాపారవేత్త విక్టర్ గొంజాలెట్ టొరెస్లకు గాంధీ మండేలా పురస్కారం లభించింది. ఆదివాసీల హక్కుల కోసం మెంచు నిరంతరం పోరాడుతున్నారు. ఆమెకు 1992లో నోబెల్ శాంతి బహుమతి లభించింది. గొంజాలెజ్ ఆరోగ్య సంరక్షణ రంగంలో విశేష కృషి చేస్తున్నారు. నేషనల్ మండేలా 106వ జయంతి సందర్భంగా జూలై 19న మెక్సికోలో జరిగిన కార్యక్రమంలో గాంధీ మండేలా ఫౌండేషన్ వీరికి ఈ పురస్కారాన్ని ప్రదానం చేసింది. దక్షిణాఫ్రికా మాజీ అధ్యక్షుడు నెల్సన్ మండేలా చెప్పిన అహింసా విలువలను ప్రోత్సహించేందుకు ఈ ఫౌండేషన్ ని ఏర్పాటు చేశారు. ఇక ఈ రోజు కరెంట్ అఫైర్స్ క్వశ్చన్: వరల్డ్ హెరిటేజ్ కమిటీ 46వ సమావేశాన్ని ఎవరు ప్రారంభించారు? ఈ ప్రశ్నకు సమాధానం మీరే కామెంట్ చేయండి.